శ్రీమద్ భాగవతంలోని 12వ అధ్యాయం భక్తి యోగములో మనము భక్తునికి ఎటువంటి లక్షణాలు ఉంటే భగవంతుడు ఇష్టపడతాడు అనే విషయం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. మొదటి 3 భాగాలలో 10 లక్షణాలను గురించి తెలుసుకోవటం జరిగింది. ఈరోజు మనం 11వది తెలుసుకుందాము. మనోబుద్ధులను భగవంతునికి సమర్పించుట అంటే భగవంతుడు నాయందే మనస్సును స్థిరంగా నిలుపు, నాయందే బుద్ధిని ప్రవేశపెట్టు, పిమ్మట నాయందే నివసింతువు, సందేహం లేదు అని చెప్పాడు. ఈ విషయాన్ని మనం ఆలోచించుకుంటే ఎవరికి తగ్గట్లుగా వాళ్ళు అన్వయించుకోవచ్చు. ముందుగానే భగవంతుడు తెలియచేసినట్లు వారు చేసే కర్మల పట్ల ధ్యాస పెట్టి ఆ కర్మలను సక్రమంగా నిర్వర్తిస్తే దాని ఫలితం వారు కోరుకున్నదే ఉంటుంది. ఒక విద్యార్థి లేదా వ్యాపారస్తుడు తాను చేసే పనిలో లాభ నష్టాలను కష్టాలను అంచనా వేసుకుంటూ సమయంను వృధా చేయకుండా వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే తప్పకుండా వారికి విజయం లభిస్తుంది. మనలోని నారాయణునికి ఆ విజయాన్ని సమర్పించి మనం మరింత ముందుకు వెళ్ళాలి. అంతేకాని ఈ విజయం నాది, నాకు సంబంధించింది అనే అహంకారంని ప్రదర్శించటం ద్వారా మన పురోగతికి అనగా అభివృద్ధికి అవరోధం ఏర్పడుతుంది. మన యొక్క కర్మల యొక్క ప్రతి ఫలితాన్ని కూడా భగవంతునికే సమర్పించాలి అని దీని ఉద్దేశము. 12వ లక్షణము, లోకమున తాను కానీ తన వల్ల పరులు కానీ బాధపడకుండా చూసుకునుట మంచి భక్తుని లక్షణాలలో ఒకటిగా తెలియచేయటమైనది. ఇది 15వ శ్లోకంలో చెప్తారు. నిత్య జీవితంలో దేనివల్ల మనం ఇన్ని అన్వయించుకునేటప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు అమ్మ వాళ్ళు మీ పిల్లలు ఇలా ఉన్నారేంటి అని ఎవరన్నా అడిగినప్పుడు బాధపడతారు. ఆ బాధకు కారణం ఏంటి? మనమే. కాబట్టి మన పెద్దవాళ్ళు మన వల్ల ఎటువంటి ఇబ్బందులకి అట్లాగే అవమానాలకి లోను కాకుండా మనం ఉంటూ మన చుట్టూతా వాళ్ళు మనకి ఏది చేస్తే బాధపడతాము అని మనం భావిస్తామో ఆ పనులు వాళ్ళ పట్ల చెయ్యకుండా మనం ప్రవర్తించాలన్నమాట. ఈ రెండు కూడా మన చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి మన ప్రవర్తనకి వాళ్ళు కారణం వీళ్ళు కారణం అని చెప్పకుండా మనము రెంటికి అతీతంగా చక్కగా మెలగాలి. అప్పుడు భగవంతుని యొక్క మంచి లక్షణాలలో ఒకటి కలిగి ఉన్న వాళ్ళం అవుతాము. 13వది హర్షము, క్రోధము, భయము, ఈ 3 లక్షణాలు లేకుండా ఉండటం. మనం పొగడ్తలకు పొంగిపోకూడదు, అలాగే కోపంకి చూపించకూడదు, తిరిగి కోపాన్ని భయాన్ని కలిగి ఉండకూడదు. కోపం, భయం ఇవి రెండు మనల్ని ఎక్కువగా పలకరించేటటువంటి పదాలు. కోపం మనసుకు నచ్చని కష్టం కలిగించే విషయాల పట్ల మనకి వెంటనే కోపం వస్తుంది. ఒక్కసారి ఆలోచిస్తే మన మీద ఎవరైనా బురద చల్లాలి అని అనుకుంటే కనుక ముందుగా ఆ బురదని వాళ్ళ చేతులతో పట్టుకోవాలి. అప్పుడే మన మీద బురద చల్లగలుగుతారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నాము అంటే వాళ్ళ మీద మనకి జాలి పుడుతుంది. అంతే కదా, మనకు అంటించటం కోసం మనకన్నా ముందు వాళ్ళు ఆ బురదను పూసుకుంటారు. కాబట్టి మనం అటువంటి బురద విషయాల గురించి, బురద చేష్టల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక భయం, అది మనం భగవంతుని యొక్క సన్నిధిలో ఉన్నామని పూర్తిగా నమ్మినప్పుడు మనం భయపడాల్సిన అవసరమే లేదు. మన వెంట భగవంతుడు నీడలాగా ఉండి మన కర్మానుసారం మన యొక్క పనులని సానుకూలంగా ఉండేలాగా కాపాడుతారు. అప్పుడు మనం భగవంతుని సన్నిధిలో ఉన్నామన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు మన పనులు బాగా జరుగుతాయి. అలాగే మనలో ఉండేటటువంటి భయం కూడా పోతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న హర్షము, క్రోధము, భయాల్లో క్రోధము, భయము అనే వాటికన్నా కూడా అత్యంత ప్రమాదకరమైనది ఏంటి అంటే హర్షము. ఎవరన్నా సరే మనల్ని హర్షించగానే మనం ఏమంటాం? బాగా పొగడ్తా అని చెప్పేసి పొంగిపోతాము. ఆ పొగడ్త మనకి చాలా కష్టాలని తెచ్చిపెడుతుంది. అందువల్ల మనం పొగడ్తలకి ఎప్పుడు చాలా దూరంగా ఉండాలి. మనందరికీ తెలిసిన చిన్నప్పటి నుంచి మనం వింటున్నటువంటి ఒక కథను గుర్తు తెచ్చుకుందాం ఈ సందర్భంగా.
ఒక కాకి తన ఆహారం కోసం అన్ని చోట్ల వెతికి ఒక మాంసపు ముక్కని తెచ్చుకుంటుంది. అది తిందామని ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని తినే సమయంలో కింద ఉన్నటువంటి గుట్టనక్క తన ఆహారాన్ని కష్టపడి సంపాదించుకోకుండా కాకి నోటిలో ఉన్నటువంటి ముక్కని తినాలి అనే ఉద్దేశంతో ఓ కాకి ఓ కాకి అని పిలుస్తుంది. ఏంటి అని చూసినప్పుడు, అస్సలు నీ గొంతు ఎంత బాగుంటుందో తెలుసా, నిన్న నువ్వు పాడుతూ ఉంటే నేను అలాగే విన్నాను, చాలా అద్భుతంగా పాడతావు నువ్వు అని చెప్పేసి పొగడ్డం మొదలు పెడుతుంది గుంటనక్క. అది వినగానే కాకి అవునా, బాగా పాడతానా అని అడగాలన్న ఆత్రంతో నోరు తెరుస్తుంది. నోరు తెరవంగానే తన నోట్లో ఉన్నటువంటి మాంసపు ముక్క కింద పడిపోతుంది. వెంటనే గుంటనక్క దాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. గుంటనక్క ఇక్కడ తన శ్రమ పడకుండా ఎదుటివారి కష్టాన్ని దోచుకోవాలనే ఉద్దేశంతో పొగడ్తల ద్వారా తన యొక్క లబ్ధిని సాధించింది. ఇక్కడ కాకి యొక్క అమాయకత్వం లేదా పొగడ్తలకు పడిపోయేటటువంటి లక్షణం తనని నష్టపరిచింది. కాకి తను ఎలా పాడగలదు, తన గొంతేంటి అనేది తనకు తెలిసి తన మీద తనకి కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ మాటలు మనం నమ్మము. అలా గనక ఉంటే కష్టపడి సంపాదించుకున్న ఆహారం కాకే తీసుకునేది. కానీ పొగడ్తలకి లొంగిపోవటం వల్ల తనకు దొరికిన ఆహారాన్ని అది కోల్పోయింది. మన చుట్టూతా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు సూపర్ అనగానే అవునా అని ఎగిరిపోకుండా ఏముంది ఇందులో, ఇదంతా కూడా భగవత్ సంకల్పము అనేటటువంటి ఒక భావనని మనం కల్పించుకుంటే మనల్ని ఎంతో మంచిగా భగవంతుడు కాపాడుతూ ఉంటాడని, ఈ భగవంతుని యొక్క ప్రియమైన లక్షణాలను మనం పాటిస్తుంటే భగవంతుడే మనకి తోడుగా ఉంటారని నమ్మకం. జై శ్రీకృష్ణ. శ్రీమద్ భాగవతంలోని 12వ అధ్యాయం భక్తి యోగములో మనము భక్తునికి ఎటువంటి లక్షణాలు ఉంటే భగవంతుడు ఇష్టపడతాడు అనే విషయం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. మొదటి 3 భాగాలలో 10 లక్షణాలను గురించి